బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని వీసీపై ఆరోపణలు ఉన్నాయి. యూనివర్సిటీ భూములు అన్యాక్రాంతమవుతున్న నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఫిర్యాదులు వెళ్లాయి. దీనిపై స్పందించిన ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వేణు లైవ్ లో అందిస్తారు. వేణు, కాకతీయ యూనివర్సిటీ వీసీపై విజిలెన్స్ విచారణకు ఆదేశించడం మీద డీటెయిల్స్ ఏంటి? రేణుశ్రీ, గత కొద్ది రోజులుగా కాకతీయ యూనివర్సిటీ లోపల అక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా PhD కేటగిరీ 2 సీట్ల లోపల కూడా అవకతవకలు జరిగాయి, కోట్ల రూపాయల చేతులు మారాయంటూ విద్యార్థి సంఘాలు గతంలో నిరాహార దీక్షలు దిగాయి. దీన్ని గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వము ఇక్కడటువంటి పోలీసులతో తొక్కిపట్టి విద్యార్థులపై థర్డ్ డిగ్రీ కూడా ప్రయోగించింది. ఈ నేపథ్యం లోపలనే అప్పుడు గత ప్రతిపక్షం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, దాంతో పాటుగా ప్రతిపక్ష నేతలు కూడా కేయూకి వచ్చారు. అయితే కేయూ లోపల జరుగుతున్న అక్రమాలు ఇన్ని రోజులు కూడా అధికార పార్టీ ప్రోద్బలంతో తొక్కిపెట్టడం జరిగింది. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యార్థి సంఘాలందరూ కూడా తమకు న్యాయం చేయాలి, విలువైన జీవితాన్ని పోగొట్టుకుంటామంటూ విద్యార్థులు కేయూలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలపై కూడా అటు పిటిషన్ ఇవ్వడం జరిగింది. దీనిపై స్పందించినటువంటి ప్రభుత్వం వెంటనే విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిందని, ప్రధానంగా విద్యార్థుల సంఘాలు ఇచ్చినటువంటి యొక్క ఫిర్యాదు లోపల వీసీ నియామకమే పూర్తిగా తప్పు పద్ధతి లోపల జరిగింది. అర్హత లేకున్నా 10 సంవత్సరాలు పనిచేయకున్నప్పుడు అర్హత లేకున్నప్పటికీ కూడా తను వీసీగా నియామకం జరిగింది. అదేవిధంగా కేయూ భూములు అన్యాక్రాంతం అవుతున్నటువంటి వ్యక్తులు, అన్యాక్రాంతమే చేసుకున్నటువంటి వ్యక్తులను కూడా ఆయన రిజిస్ట్రార్గా నియామకాలు చేసుకున్నారు. దాంతో పాటుగా విద్యార్థుల సీట్ల విషయం లోపల కూడా అవకతవకలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఇక్కడ ప్రొఫెసర్ల విషయంలో కూడా తీవ్ర ఇబ్బందులకు గురిచేసినట్టు కూడా ఆయనపై దాదాపు 12 పేజీలతో కూడినటువంటి ఫిర్యాదుల కాపీని కూడా అందజేయడం జరిగింది. దీంతో కేయూ వీసీపై ఈ రోజున విజిలెన్స్ ఎంక్వైరీకి ప్రభుత్వం వెంటనే స్పందించడంతో తనకు సంబంధించినటువంటి అవినీతి అక్రమాలు కూడా బయటకు వస్తాయని కూడా చెప్తారు. ప్రస్తుతం మనతో విద్యార్థి సంఘాల నేతలు కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అసలు ఏంది మీ కేయూ వీసీకి సంబంధించి గతం నుంచే మీరు నిరసనలు కూడా దిగారు. అసలు ఏంది అసలు ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణలు ఏంది? ప్రధానంగా కాకతీయ యూనివర్సిటీ సౌత్ ఇండియాలోనే అతి పురాతనమైనటువంటి యూనివర్సిటీ. ఇది రూరల్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీకి చాలా చరిత్ర ఉంది. ఈ యూనివర్సిటీ నుంచి ఎంతోమంది మేధావులు దేశాన్ని వెళ్ళి పరిపాలించినటువంటి సంఘటనలు మనం చూసినాం. అంతేకాకుండా ఈ యూనివర్సిటీలో గొప్ప గొప్ప ప్రొఫెసర్లు కూడా బోధించినటువంటి చరిత్ర ఉంది. అటువంటి యూనివర్సిటీలో గత 3 సంవత్సరాలుగా మనం గమనిస్తే అసలు ఇది వ్యక్తి పరిపాలన లాగా మారిపోయింది. ఇది డెమోక్రసీ లేనటువంటి యూనివర్సిటీగా అయిపోయింది. ఒక వ్యక్తి ఏది శాసిస్తే అది జరగాల. ఫలాని వాళ్ళకి PhD ఇవ్వాలంటే వాళ్ళకు ఏదైనా చేసి PhD ఇవ్వచ్చు. ఫలానా వాళ్ళకు పార్ట్ టైం ఉద్యోగం ఇవ్వాలన్నా ఏదైనా చేసి ఇవ్వచ్చు. మెరిట్ ఉన్నా మెరిట్ లేకున్నా ఫలాని వాళ్లకు ఏదైనా ఉద్యోగం కల్పించాలన్నా కూడా ఏదైనా చేసి ఇవ్వచ్చు. అంతేకాకుండా ఈ యూనివర్సిటీలో కనుక మనం చూస్తే 2014లో మేఘనరావు అనేటువంటి ఒక ప్రొఫెసర్ నోటిఫికేషన్ ద్వారా, గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ అయ్యి సుప్రీంకోర్టు ఏం చేస్తుందంటే ఆ నోటిఫికేషన్ రద్దు చేస్తుంది. రద్దు చేసినప్పుడు ఆ ఉద్యోగం ఉండదు. యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కూడా 2 సార్లు ఆమె ఉద్యోగాన్ని రద్దు చేస్తుంది. ఈ వైస్ ఛాన్సలర్ ఏం చేస్తారంటే తను ఇంజనీరింగ్ కాలేజీలో బోధిస్తున్నటువంటి మేఘనరావును తీసుకొచ్చి యూనివర్సిటీ కాలేజ్ ఫర్ ఉమెన్లో ట్రాన్స్ఫర్ చేస్తాడు. మరుసటి రోజే మళ్ళీ యూనివర్సిటీ కాలేజ్లో ట్రాన్స్ఫర్ చేసి తనను కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంతేకాకుండా మనం ఇంకా చూస్తే ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ ప్రతిరోజు గత నెల నుంచి మనం చూస్తే ప్రతిరోజు 20 ఆర్డర్స్ ఈయన తీసి చాలా మంది దగ్గర డబ్బులు మారినాయి అనేది కూడా మనకు బయట ప్రచారంలో ఉన్నది. అంతేకాకుండా యూనివర్సిటీలో పార్ట్ టైం రిక్రూట్మెంట్ అనేది అది గవర్నమెంట్ పర్మిషన్తో చేయాలి. అయితే పార్ట్ టైం రిక్రూట్మెంట్ తన స్వంత నిర్ణయంతోనే రిక్రూట్మెంట్ చేసి తన ఇష్ట రాజ్యాంగం చేయడం జరిగింది. కాకతీయ యూనివర్సిటీకి దాదాపుగా 670 ఎకరాల భూమి ఉంది. అందులో యూనివర్సిటీలో పరిపాలిస్తున్నటువంటి వ్యక్తులే భూములను కబ్జా చేయడం జరిగింది. దానిపైన మేము వెళ్ళి భూమి కబ్జా చేయబడ్డది, దానిపైన ఏదైనా నిర్ణయం తీసుకోండి అంటే వైస్ ఛాన్సలర్ గారు కబ్జా చేసిన వారకు కొమ్ము కాయడం జరిగింది.
అంతేకాకుండా ప్రొఫెసర్లకు యూనివర్సిటీలో విలువ లేదు. ప్రొఫెసర్లకు వాళ్ళ పదవులు ఇవ్వకుండా వాళ్ళని తొక్కి పెట్టడం జరిగింది. దానికి ఒక ఉదాహరణ ఏంటిదంటే, ఇంగ్లీష్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్ దీపా జ్యోతి గారు ఉన్నారు. తను 2007లో రిక్రూట్ అయి ఉంటారు. 2014లో ఒక మహిళా ప్రొఫెసర్ రిక్రూట్ అయి ఉంటారు. ఇందులో చూస్తే 2007లో ఉన్న వాళ్ళు సీనియర్ అవుతారు, 2014లో ఉన్నటువంటి వాళ్ళు జూనియర్ అవుతారు. అయితే 2014లో ఉన్న వాళ్ళకేమో అడ్మినిస్ట్రేషన్ పొజిషన్ ఇస్తారు, 2007లో ఉన్న వాళ్ళకి ఇవ్వరు. సో ఇలా తన ఇష్ట రాజ్యంగా తన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. రేణుశ్రీ, ఇది పూర్తిగా అటు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు కావచ్చు, ఇక్కడ పనిచేసే ప్రొఫెసర్ సంఘాలు కూడా పూర్తిగా అతనిపై ల్యాండ్ గ్రాబింగ్లే కాదు, అదేవిధంగా ఇక్కడ ప్రమోషన్ల విషయంలోనూ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ కూడా ఇన్నాళ్ళు విద్యార్థులను, ఇందులో పనిచేసేటువంటి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ అధ్యాపకులను కూడా తీవ్ర ఇబ్బందులకు గురిచేయం కదా. అదిపై అవినీతి ఆరోపణలు కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి అవినీతి ఆరోపణలకు కూడా విచారణ చేయడానికి విజిలెన్స్ ఎంక్వైరీ అయితే ఈ రోజు ప్రభుత్వం ఇచ్చిన నేపథ్యం లోపల KU VC పై ఉన్నటువంటి పాపాల పుట్ట కూడా బయటకు వచ్చే అవకాశం